ఒక అమ్మాయి అద్దం పట్టుకుని తనను చంపడానికి ప్రయత్నిస్తున్న స్నైపర్ను గుర్తించడానికి చూస్తుంది. కానీ దూరంగా ఉన్న స్నైపర్ వెంటనే ఆమె ఏం చేస్తుందో అర్థం చేసుకొని నవ్వుతూ ఆమె ఎక్కువగా సినిమా చూసినందుకు ఎగతాళి చేశాడు. అద్దంతో తాను గుర్తించడం అసాధ్యమని అనుకున్నాడు. తర్వాత అతను ఒక షాట్ కాల్చాడు. అది అద్దాన్ని పగలగొట్టింది. కానీ ఆ అమ్మాయి వదలలేదు. రిస్క్ తీసుకొని మరో అద్దాన్ని ఈసారి 5 అడుగుల ఎత్తులో లేపింది. గర్విష్ఠుడైన ఆ స్నైపర్ మళ్ళీ అద్దం మీద కాల్పు జరిపాడు. కానీ అతనికి తెలియదు ఇదంతా ఆ అమ్మాయి పథకంలో భాగమని. 2 బుల్లెట్లు తీశాడు. తను గణితం మరియు భౌతిక శాస్త్రం జ్ఞానాన్ని ఉపయోగించింది. స్నైపర్ సుమారు 3300 అడుగుల దూరంలో ఉన్నాడని లెక్కించింది. బుల్లెట్లు ఎడమ నుండి కుడికి వస్తున్నాయి కాబట్టి రిఫ్రిజిరేటర్ పై భాగం స్నైపర్ దృష్టిలో లేని ప్రదేశంలో ఉందని గుర్తించింది. దీంతో ఆమె ఒక ధైర్యమైన ఆలోచన వచ్చింది. ఆమె వెంటనే రిఫ్రిజిరేటర్ మీద ఎక్కి అక్కడ నుండి ప్రమాదకరమైన జంప్ చేయాలని ప్లాన్ చేసింది. కానీ స్నైపర్ ఆమెను గుర్తించడానికి ప్రయత్నిస్తూ తన డ్రైవర్ ను ముందుకు కదలమన్నాడు. ఆ క్షణంలో కదులుతున్న కర్టెన్ అతని దృష్టిని ఆకర్షించింది. అనుభవజ్ఞుడైన స్నైపర్ ఆ అమ్మాయి ఏం చేస్తుందో వెంటనే గ్రహించాడు. అదృష్టవశాత్తు ఆ అమ్మాయి బుల్లెట్ తగలలేదు. ఆమె కష్టంగా తప్పించుకుని సోఫా వెనుక భయంతో వణుకుతూ ఉంది. పడిపోవడంతో వచ్చిన నొప్పిని సహిస్తూ సోఫా కింద ఉన్న హ్యాండ్ గన్ ను తీయడానికి ప్రయత్నించింది. కానీ అది కొంచెం దూరంగా ఉంది. ఆమె నిశ్చయంగా సోఫాని తిప్పేసింది. దాంతో స్నైపర్ దృష్టిని అడ్డుకున్నది. ఆశ్చర్యంగా ఆమెకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ విషయం కనిపించింది. ఆమె మామ సోఫా వెనుక స్నైపర్ రైఫిల్ ను దాచాడు. ఆమె మొదట ఆత్మరక్షణ గురించే ఆలోచించింది. కానీ ఆ రైఫిల్ ను ఆమె ప్రతిఘటన ధైర్యాన్ని ఇచ్చి ఆమె వెంటనే ఆ ఆయుధాన్ని బుల్లెట్లతో లోడ్ చేసింది. ఎదురుగా ఉన్న స్నైపర్ ఏమీ తెలియకుండా నిశ్చయంగా తన బుల్లెట్లను లోడ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి స్నైపర్ రైఫిల్ ను సిద్ధం చేసి 300 అడుగుల దూరంలో ఉన్న తన లక్ష్యాన్ని గురిపెట్టింది. హఠాత్తుగా ఆ వ్యక్తి ఆ అమ్మాయిని స్నైపర్ రైఫిల్ తో చూసి భయంతో చెమటలు పట్టాయి. అతను ట్రిగర్ లోడ్ చేయబోతున్నాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది.